శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర రెండవ భాగం 4/9/25 పూర్వ చాళుక్య యుగం అంటే రాజరాజ నరేంద్రుడు ఆ వంశం వాళ్ళ గురించి చెప్పుకున్నాం. ఇవాళ కాకతీయుల యుగం. ఓరుగంటి కాకతీయ చక్రవర్తుడు ఇంచుమించుగా 1050 నుంచి క్రీస్తు శకం 1350 వరకు అంటే 300 ఏళ్ళు రాజ్యం చేసింది. మనకు ఆది కవి అయిన నన్నయ్య భట్ క్రీస్తు శకం 1050 ప్రాంతంలో ఉన్నవాడు. ఆయన తూర్పు చాళుక్యుల కవి కనుక చాళుక్యుల కాలం కాకతీయ కాలం రెండూ కలిసి ఉన్నాయి. నన్నయ్య కన్నా పూర్వం తెలుగుదేశంలో మనకు తెలిసిన కొద్దిపాటి విషయాలు తెలియని వాటితో సమానం. నన్నయ్య కాలంలోని పరిస్థితులు కూడా మనకు సరిగా తెలియవు. మనకు కొంతవరకు తెలిసిన భాగం కాకతీయుల కాలమే. కాకతీయ సామ్రాజ్యం గురించి సాధనాలు, శాసనాలు, రచనలు, శిల్పాలు, విదేశ చారిత్రకుల వ్రాతలు, నాణ్యాలు, కథలు, శుద్ధులు మనకు లభించిన వరకు ఉపయుక్తాలై ఉన్నాయి. వీటి ఆధారం చేత మనకు ఆది చారిత్రక యుగంలోని ప్రజల యొక్క రాజకీయ, నైతిక, విద్యా విషయక, సాంఘిక జీవనం ఎలాంటివో మనకు కొంత విశదమవు. కాకతీయులు శాలివాహన శకారంభం నుండి రాజ్యం చేస్తూ వచ్చారని ప్రతాపరుద్ర చరిత్ర అనేటువంటి తన ప్రాచీన గ్రంథంలో వ్రాసుకున్నాం. కానీ అది అబద్ధం. చరిత్రకు గణనకెక్కిన వాడు మొదటి కాకతి రాజు ప్రోలరాజు. కనుక ఈ ప్రకరణలో క్రీస్తు శకం 1050 నుండి క్రీస్తు శకం 1363 వరకు అంటే ఓరుగంటి పతనం వరకు తెలిసి వచ్చిన ఆంధ్రుల సాంఘిక జీవితాన్ని గురించి మనం ఆలోచిద్దాం. మనకు మతం ప్రధాన జీవన కనుక దాన్ని గురించే మొదట విచారిద్దాం. ఆ కాలంలో తెలుగుదేశంలోని బౌద్ధ మతం ఇంచుమించు నామ అవశిష్టమైనదే అయిపోయింది దాని పని. కానీ జైన మతం కొంచెం ప్రబలంగానే ఉంది. శ్రీమద్ శంకర భగవత్పాదుల దెబ్బ తెలుగు సీమపై పడినట్లు కనపడ. పైగా ఆయనకి సరి జోడైన కుమారిల భట్టుడే తెలుగునాట పైచేయిగా ఉండే. కౌమారిల దర్శనాన్ని ప్రచారం తెచ్చినటువంటి ప్రభాకరుడు ఓడ్ర దేశం ఒరిస్సావాడు. కుమారుడు ఆంధ్రుడు గంజాం జిల్లాలో జయమంగళం అనే గ్రామం వాడు. కౌమారికులు కూడా జైనుల ప్రబల శత్రు. అయినా జైనుల వారు తమ రూపుమాపజాలిన వాడు రూపుమాపగలిగినంత బలం లేని. ఆంధ్ర, కర్ణాటక దేశాల్లో జైనులను నిజంగా ప్రధ్వంసం చేసిన వాళ్ళు వీరశైవులు మాత్రమే. వారు శాస్త్ర చర్చతో ఎక్కువగా పనిచేసుకున్న వాళ్ళు కాదు. జైన మతంలోని వర్ణరాహిత్యాన్ని తమ ముఖ్య సిద్ధాంతంగా వీరశైవులు తీసుకున్నారు. కానీ శాస్త్ర చర్చల వల్ల కానీ, ఆచార వ్యవహార స్వీకరణ వల్ల కానీ జైనులు లోబడనప్పుడు వాడు ఆ అహింసావాదులపై వీరశైవ హింసకు ప్రయోగించడానికి కూడా వెనుకాళ్ళ. రాజులను వశపరుచుకొని వాళ్ళకి వీరశైవ దీక్ష ఇచ్చి వారి గురువులై, మంత్రులై, దండనాయకులై రాజ్యాన్ని వశీకరించుకొని కథలతో, కత్తులతో, కల్పనలతో, బహువిధ విధానాలతో, పరమత నిర్మూలనతో వీర విహారం చేసిన వాళ్ళు వీరశైవ. జైన విగ్రహాలను లాగేసి వాటి స్థానంలో లింగాలు నగ్గిన జైన విగ్రహాలను కొన్ని బహుశా వీరభద్రుడుగా చేసుకొండిన చిత్రం కూడా ఏం కాదంటున్నారు. నేటికి కొన్ని చోట్ల గుడి బయటి భాగంలో జైన విగ్రహాలు ఉండటం అంతా చూస్తున్నాం. గద్వాలలోని పూడూరు గ్రామంలో ఊరి బయట గుడి ముందట నగ్న జైన విగ్రహాలు
వాటిని ఊడూరి బయటి దేవరులు అని అంటారు. అక్కడనే ఊరి మొదట్లో జైన శాసనం అనే శీర్షిక చెక్కబడిన 800 ఏళ్ల నాటి శాసనము. అదేవిధంగా వేములవాడలు జినాలయం శివాలయంగా మరి పాపం ఆది జైన విగ్రహాలు గుడికి ఆవల బండ్లలాగా దేవళం బయట దరిదాపు లేకుండా పోయి తెలుగుదేశంలో అనేక స్థలాలలో ఇలాంటి దృశ్యాలు మనకి ఉపలబ్ధమవుతాయి కనపడ. జైన నగ్న విగ్రహాలను హిందువులు చూస్తే వాటిపై మట్టి బెడ్డలు వేసి నగ్నతను కప్పడకేమో బట్ట పేలికలను దారాల్లో వేసిపోతూ ఉండేవాడు. జోగిపేట అనే చోట కాలానికి పూర్తిగా జైన జోగుల బస్తీ. అక్కడ ఇప్పటికీ జైనులు ఉన్నారు. జైన జోగు అయ్యారన్నమాట. కొలనుపాకలో సుప్రసిద్ధ జైనాలయము. హైదరాబాద్ నగరంలోనే ప్రాచీన జైనాలయాలు. వరంగల్లో హనుమకొండ గట్టుపైన జైన విగ్రహాలు చాలా ఉన్నాయి. ఈ లెక్క చొప్పున తెలంగాణలోనే జైన మత వ్యాప్తి ఎక్కువగా జరిగిందని చెప్పాలి. కాకతీయుల కాలంలో జైన శైవ వైష్ణవ మత పరస్పర ప్రాబల్య వ్యాప్తులకై పోరాడుతుంటే మూడింటిలో కులభేద నిర్మూలన ఒక సామాన్య ధర్మంగా వ్యక్తము. కవిత్రయం వారే ఒక విధంగా తెలుగుదేశంలోని వర్ణాశ్రమాచార స్థితం నిలబెట్టడానికి ప్రచారం చేశారని చెప్పచ్చు. నన్నయ్య భట్టు భారతం బ్రాహ్మణ ఆధిక్యతను ప్రచారం చేసి తిక్కన యజ్ఞదీక్షితుడై కుండలీంద్రుడయ్య బుధజన విరాజి సోమరాజి అయ్య. కానీ కాకతీయుల యుగంలో మాత్రం వారి ప్రచారం జైన శైవ వైష్ణవ ప్రవాహంలో కొట్టుకుపోయి ఈ మూడు మతాల సంఖ్యాబలాన్ని సమకూర్చుకోవటానికి యథార్థంగా ఆర్యజాతి ఐక్యతకు అవసరమైన కులతత్వ నిర్మూలన చేసి సర్వవర్ణాల వాళ్ళు ఏకవర్ణంగా మార్చటానికి ప్రచారం చేశారు. మొదట జైన వ్యాప్తి బాగానే ఉండే. ఓరుగంటి ఆదిరాజులు చేసి అప్పుడు బసవేశ్వర నాయకత్వంలో ఇజ్జరుడి కళ్యాణ రాజ్యంలో తల ఎత్తిన వీరశైవ జంఝా మారు తిరుగడ్డపై వేతటం ప్రారంభం. ఒకనాడు శివభక్తులు ఓరుగంటను స్వయంభూదేవు మంటకు వధించి బసవ పురాణం పాటించి వినువేళ హరుడి బల్వ ప్రతాపుడతటికే ఆ సంభ్రమం వేరి అరుడు భక్తులు బసవమని పురాణం బని వినదరని వినియా పురాణం మూలధమెల్తొక్కు అన్న భర్త విప్రుడు కండు భర్త చే పాలకునికి సోమపతితుడి నడుమ తెలచి మధ్య ఒళ్ళు పెట్టి ద్విపద అప్రమాణం విని అనాజ్యంబు పదనున్న నలిగే రాజు భక్తులది గిరిజీ. పాల్కునికి సోమనాథునికి చెప్పారని ఆ ధూర్త విప్రుడు కొందరికి శైవ వేషాలు వేసి ఊరుగంటికి వెళుతున్న సశిష్యుడైన సోమనాథుడి ఎదుటికి పంపగ ఆ కుహనా శైవుడు నిజమైన శైవ భక్తులయ్యారని విడుపర్తి సోమనాథుడు 1600 ప్రాంతం రాశారు. పై వర్ణాలలో అనేక విషయాలు తెలుస్తుంది. దేవాలయాలు మత పురాణాలు చదవడం, జనులు భక్తి శ్రద్ధలతో గుమికూడి వాటిని వినటం, వీరశైవులను ప్రతిఘటించిన వారిలో బ్రాహ్మణులే ఎక్కువగా పాత్ర వహించడం. అంచేత వీరశైవ సంప్రదాయ ప్రవర్తకులు బ్రాహ్మణులతో చాలాసార్లు సంఘర్షణలు జరగటం, వీరశైవులకు బ్రాహ్మణులు పతితులుగా నిర్ణయించడం, బౌద్ధమత ప్రచారానికి జనసామాన్య భాష అయిన పాలీని సాధారణంగా తీసుకున్న వీరశైవులు తమ పురాణాల సంస్కృతంలో కర్ణాట ఆంధ్ర భాషలలో ప్రచారం చేయడం, అందులో నన్నయ్య నాటి నుండి నిరాదరం
చివరకు వేణుగోపాల శతకకారుని కాలం వరకు అంటే క్రీస్తు శకం 1600 వరకు ద్విపద కావ్యాలు ముది లంజ దిద్దికంత అన్నీ ఒకటే అనిపించుకున్న ద్విపదలోనే అందులోనే రాసయతితో రాసరాహిత్యంతో శివ కవిత నిగడించి ప్రచారం చేయదు అంచే ఈ నడుము పిలిచే మధ్య పళ్ళు వెట్టి ద్విపద అను చెట్టడాని గురవడం ఊరుగంటి రాజులు జైనాన్ని వద హరుని కొల్వ శివాలయాలకు వెళ్ళటం ఈ నడుమ విలువడిన శివపురాణాలను విందం అంటూ ఆసక్తి కొంతవరకైనా ప్రభువులలో కనపడటం ఈ పద్యం వల్ల మనకు అర్థము. జైనులను నానాహింస పాలు చేసినట్లు పాల్కుని సోమనే చెప్పారు. జైలులలో రాళ్లతో కొట్టి హింసించారు. జన సమయస్థులను తాబూటు బరచి అన్నట్లు కొన్ని తాగులను పాల్కునికి సోమనాథుడు వర్ణించాడు. ఈ విధంగా 1600 శతాబ్దం వరకు జైనం క్షీణించి దాని స్థానంలో వీరశైవం పెరిగి అదే సమయంలో తెలుగు సీమలో వైష్ణవం వీరావేశంతో వీరశైవానికి ఎదురు వీర వైష్ణవంగా విజృంభించి వైష్ణవం శైవం కొత్తగా ఏర్పడ్డవి కావు. అవి అరవ దేశంలో ప్రాచీనం నుండి ఉన్న వైష్ణవం కంటే శైవమే అరవ దేశంలో ప్రాచీనం. ఈ రెండు మతాలు తెలుగులోకి వచ్చాయి. తెలుగుదేశం ఉభయ మత ప్రబోధకులు పరస్పర స్పర్ధతో శూద్రాది జనసామాన్యాన్ని మూఢభక్తిని వంటబట్టించి వాళ్ళు మళ్ళా జారిపోకుండటానికి శివలింగాలు కట్టి లేక వైష్ణవ ముద్రలు వేసి నామాలు పెట్టి గోన బుద్ధారెడ్డి కూడా రామాయణం ద్విపదలో రాయడం వైష్ణవ ప్రచారానికై చేసిన శైవ అనుకరణ. తర్వాతి కాలంలో చిన్న ద్విపద తెలుగును అనే విఖ్యాతి పొందిన తిరువేంగళనాథుడు కేవలము శివ నిరసనతో విష్ణు భక్తిని ప్రచారం చెయ్యటానికి పరమయోగి విలాసం అనే ద్విపద పురాణం కూడా రాశారు. జైనులు రంగం నుండి దిగజారిపోయా మతోన్మాద గదాయుద్ధానికి వీరశైవ వీర వైష్ణవుడు మిగి వీళ్ళు పరస్పరం తిట్టుకున్నట్లే ఒక చేట వాళ్ళ తిట్లే చేట భారతం అంతా. వీరు గుళ్ళలోని విగ్రహాలు కూడా శక్తి కలిగినప్పుడు మార్చ సుప్రసిద్ధమైన తిరుపతి వెంకటేశ్వరుడి విగ్రహం మొదట వీరభద్ర విగ్రహమని దాని వైష్ణవ విగ్రహంగా చేశారని కాకతీయపు కాలపు వాడైన శ్రీపతి పండితుడు తమ శ్రీకర భాష్యంలో రాశారు. ఈ బలవత్ పరివర్తనం చేసిన వారు శ్రీమద్ రామానుజాచార్యుల వారని శ్రీపతి పండితుడు కూడా చెప్పారు. ప్రాణాంతకమైనా సరే జైనాలయంలోకి పోరాదు అన్నట్లు శైవ వైష్ణవులు ఒకళ్ళనొకరు చండాలుగా అనుకోవడం అసభ్యాలుగా దూషించుకోవడం చేశారు. మా దేవుడెక్కువ నిరూపించడానికి కథల పురాణాన్ని సృష్టి శ్రీ జైన వైష్ణవ ద్వేషాలే కాకతీయ ఆంధ్ర రాజ్యాల పతనానికి ఒక కారణమయ్యి. నను వెంకటేశ్వర విఠలేశ్వర స్థానే విష్ణోరీశ్వర శబ్ద శ్రవణాత్ వెంకటేశ్వరస్యాభ్యాస విష్ణుత్వం తదంగే నాగభూషణాది ధర్మాణం ద్యోతనాత్ మూల విగ్రహే శంఖచక్రాది లాంఛనాన అదర్శనాత్ కించ తత్వాన్యధో దేశే శివలింగ దర్శనాదీశ్వర శబ్దో వ్యవహ్రియతే అని వెంకటేశ్వరుడు అలా ఉన్నాడు. దానిలోంచి ఇది వచ్చిందని. శైవ వైష్ణవ భేదాలు ఎలా ఉన్నా వాళ్ళిద్దరూ కుల నిర్మూలన కోసం కృషి చేశారు. అది నిజం. లింగం కట్టిన వాళ్ళందరిది ఒకే లింగ కొంత కులమత సమాశ్రీయణ ముద్రలు వేయించుకున్న ఊర్ధ్వపుండ్రధారులంతా ఒకే కులం వారు. పల్నాటి వీర చరిత్రలో బ్రాహ్మణాది చండాల పర్యంతం
నానాకుల స్త్రీలను పెళ్లాడాడని తనకు ముఖ్యుడైన కన్నమని బ్రహ్మనాయుని తండ్రిగా చెప్పుకోవడం, యుద్ధరంగంలో మూల మాల మాదిగ వెలమ కమ్మరి వడ్డ కుమ్మరి మొదలైన కులాల వాళ్ళంద వైష్ణవ సాంప్రదాయాల వారి ఏకపంక్తిలో చాపకూడు కొడవడం ముఖ్యంగా గమనించది. వెలమలు సంఘ సంస్కారులవడం, రెడ్లు పూర్వాచార పరులవటం మనకు కనపడుతూ, ఈ చాపకూడు కూడా పల్నాడు యుద్ధానికి ఒక ముఖ్య కారణమే అయ్యింది. వెలమల చర్చ వచ్చినందుకు ఇక్కడనే వాళ్ళని గురించి సూత్రప్రాయంగా చెప్పాలి. వెలమలు ఎవ్వరన్నది ఇవాళకి తేలు. రెడ్లకు వెలమలకు ఓరుగంటిపై రుద్రమదేవి కాలంలో త్వరకల దండయాత్ర కాలం స్పర్ధలు ప్రారంభమై నిత్యాభివృద్ధి పొంది ఉభయుల రాజ్యాల నాశనానికి దారితీస్తుంది. రుద్రమదేవి వెలమలకు ఒక విశిష్టతను, రెడ్లకి ఇచ్చిన విశిష్టతేమో కల్పించి వెలమలు వైష్ణవులైనట్లు రెడ్లు వీరశైవులుగా ఉండినట్లు మనకు కనపడు. కొండవీటి రెడ్డిరాజు పరమ శైవాచార పరాయణులుగా శ్రీనాథుడు వర్ణించారు. ఇచ్చోట బూరిది ఎలపగణంబు గొల్ల సబతి తల్లుల బిడ్డ లవనిపతి అన్న క్రీడాభిరామ వాక్యం అదే. ఆరువల్లి నాయురాలి దుర్మంత్రం కూడిపోడు చాపకూటి కుడు ప్రథమ కారణముడు పల్నాటి ఏకాంగ వీర పురుష సంహారముల కని క్రీడాభిరామంలో రాశారు. వెలమలు వెలమలే కదా, అందులోనూ జ్ఞాతులే కదా. పల్నాటి యుద్ధం చేశారు కదా. వారు గొల్ల సవతి తల్లుల బిడ్డలని కవి ఎందుకు వర్ణించాడు? నాకు స్ఫురించటం ఏమిటంటే, వెలమలు తెలుగుదేశం వాళ్ళు కాదు. ఆ లెక్కలో రెడ్లు అంత. ఒకరు దక్షిణం నుండి, రెండవ వారు ఉత్తరం నుండి వచ్చారని నా భావన. అంటే సురవరం రాష్ట్రకూటులు రెడ్లు అయ్యారు. దక్షిణ తమిళ దేశం నుండి తెలుగు సీమ 1100 ప్రాంతంలో వచ్చిన కాకతీయుల సేనలు చేరిన వెల్లాల అనే జాతి వారే వెలమలు అయి ఉండాలి. వెల్లాల వారే వెలమలని వెల్లాల జాతిని గూర్చి చర్చిస్తూ ధర్స్టన్ రాశారు. కొత్తగా వచ్చినందున వాళ్ళ రెడ్లు తక్కువగా చూసి వారితో ద్వేషం పెంచారు. శ్రీనాథుడి కాలంలో వెలమలు రెడ్లతో సమానంగా పరిగణింపబడ్డారు. పల్నాటి వీర చరిత్రలో హైహయ ఆ దాయాదులు కోరారు. వారు గొల్లవాళ్ళై ఉండకుండా అంచేత కవి అలా వర్ణించి ఉంటారు. వైష్ణవులు కులభేదాలు ధ్వంసించిన దానికన్నా హెచ్చుగా వీరశైవులు ఎక్కువగా ధ్వంసం చేసి, పైగా వాళ్ళకి బ్రాహ్మణులతో ఈ విషయం మీద కలహించే పరిస్థితులు ఎక్కువ. అంచేత కోపం శేషేణ పూరయే అనే నీతి వాక్యంగా ఏ కోపం వస్తే ఏం మిగలకుండా చేయి. కొన్ని మారులు వాదాలు వదులుకొని త్వంసొంట అని తిట్టు. శూలి భక్తులకెత్తు కేంద్రిత్రాట్ మాలలకెత్తుట మరి తప్పు కాదు. అసమాక్ష కొలవని అగ్రజుడైన వసుధ మాల నా మాల కుక్కల నర్చింపదగులు. ఇక్కడ వైష్ణవుల గురించి తిట్టి ఉంటారు. థర్స్టన్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సౌత్ ఇండియా అని వాటిలో రాసింది ఇందాక చెప్పారు. వేద భరాక్రాంతులనగబడిన బ్రాహ్మణ గార్ధబంబుల కుక్కలు గాడిదలు నక్కలు దొన్నపోతులని తిట్టుకో. ఇంతటితో ఆగారా? కర్మచండాలు, వ్రతభ్రష్టులు, దుర్జాతులు, పశుకర్ములు, బాపన కోళ్ళు అని నానా విధాలుగా బ్రాహ్మణులని తిట్టిపోయి హిందువులను కలకాలం వద్దని కులతత్వం ఈ శైవ వైష్ణవుల వల్ల కాకతీయ రాజ్య పతనం తర్వాత మళ్ళా స్థిరపడి
మరికొన్ని కొత్త కులాలు కూనలు లేవదీసి శైవులలో లింగాయలు, బలిజలు, జంగాలు, తంబళ్ళు మొదలైన కులాల వైష్ణవులలో నంబుడు, సత్తాలు, దాసలు మొదలైన వాళ్ళు ఏర్పడు. శైవులు మతం పేర బసిరిరాండ్లను జన్మ విడిచి బసవి పేర స్త్రీలను పెళ్లి చేయక బదలు వాళ్ళని వ్యభిచారిణులుగా చేశారు. వైష్ణవులు కూడా ముద్ర వేసి దేవదాసీలను సిద్ధం చేశారు. కాకతీయం తర్వాత కాలంలో శైవులు చాలామంది వైష్ణవులైపోయారు. అందులో ముఖ్యంగా రెడ్లు మారిపోయారు. కాకతి ప్రోలరాజు వరకు కాకతీయులు జైనులై ఉన్నారు. ప్రోలరాజు కుమారుడి శైవుడు. కాకతి ఏ దేవతగా ఉండేదో ఆ కాలం నాడే సరిగా ఎవరికీ తెలియదు. కాకత్య పరాశక్తే కృపయా పుష్మాండవల్లిక కాచిత్ పుత్రమసూత తదే తత్కులమాఖ మనఘం కాకతి సంయమభూ అని కలువ చేరు శాసనంలో రాశారు. కాకతీయులు క్షత్రియులు కారని విద్యానాథుడే రాశారు. కాకతీయులు శైవులైన తర్వాత జైనులను హింసించి ఉండొచ్చు. హనుమకొండ నివాసులైనట్టు జైను బౌద్ధ జనుల రావించి వారిని తిక్కన మనీషి తోడ వాదింపజే అని గణపతి దేవుడి గురించి సోమదేవరాజీయను తిక్కన తన నెల్లూరి ప్రభువైన మనుమ సిద్ధికి సహాయార్థమై ఓరుగంటికి వెళ్ళి గణపతి రాజు సాయం వేలాడని, ఆ సందర్భంలో అతడు జైన బౌద్ధులను ఓడించాడని పై గ్రంథం చెప్తారు. తిక్కన సోమయాజి పటువాక్య శక్తి గణపతి మెచ్చుకొని జన సమయార్థుల శిరముల ధుని విద్వేష బౌద్ధుల విలువ మాడి నానాహింసలు చేశారు. ఈ విషయాన్ని బట్టి ప్రకరణాదిలో తెలిపినట్టు కవిత్రయం వారు కేవలం భాషా శాసకులే కాక పౌరాణికులే కాక మధ్యకాలంలో ఏర్పడిన కులతత్వ ప్రచారకులు కూడా అయినట్టుగా ఊహించవచ్చు. కాకతీయ కాలంలో జైన బౌద్ధ సమయ సాంప్రదాయాలు వాళ్లే కాక ఇంకా అనేక పలు సమయాల వాడున్నారు. అంటే అభిప్రాయం అద్వైతవాదు, బ్రహ్మవాదు, పాంచరాత్ర వ్రతు, ఏకాత్మవాదు, అభేదవాదు, శూన్యవాదు, కులవాదు, కర్మవాదు, నాస్తికుడు, చార్వాకుడు, ప్రకృతివాదు, శబ్ద బ్రహ్మపరుడు, పురుష త్రైకవాదు, లోకాయుతులు ప్లస్ మొదలైన మతావలంబులు. కాకతీయ కాలంలో తెలుగు సీమలో వీర శైవులు తమ మత ప్రచారార్థమై గోళ్ళకి మఠాలను ఏర్పరి ఈ మఠం వారిలో కొందరు మహాపండితులై గురువులై విద్యాబోధకులై వెలిశారు. గోళ్ళకి మఠంలో శైవ సంప్రదాయ బోధ శాస్త్ర విద్య సంస్కృత భాషలోనే నేర్చేవాడు ఒక విధంగా అవి వీరశైవ గురుకులాలుగా మారి గోళ్ళకి మఠాల పోషణకై రాజు గ్రామాలు ధనికులు భూములను దానం చేసి శాసనాలు వేయించారు. తర్వాత కాలంలో జంగాల మఠాలుండే కానీ గోళ్ళకి పేరు మాత్రం లేకపోయి పాలమూరు జిల్లాలోని గంగాపురంలో అతిథి శిలములై దిబ్బలై మిగిలిన 2 గుళ్ళు వాటికి స్థానికులు గొల్లక్క గుళ్ళు అంటారు. శబ్ద సామ్యం చేత ఒక వెర్రి కథను కలిపి ఒక గొల్లె వన్నలాడి అక్కడ శివుడు కావించి భోగించి ప్రతిఫలంగా పట్టిన పిడికొడు అనుదినం బంగారం అయ్యేటట్టుగా వరమిచ్చారు. అప్పుడు ఆ గొల్లత్త అనే ఆ గుళ్ళను కట్టించింది. యథార్థం ఏమిటంటే అవి గోళ్ళకి మఠాలై ఉంటాయి. ఈ మాట తిరుమల రామచంద్ర గారు కూడా లేదా వాటి సమీపంలో ఆ కాలంలో గోళ్ళకి మఠాలు ఉన్నాయేమో తెలియదు. గోళ్ళకి మఠ గురువు శివదీక్ష పొందిన బ్రాహ్మణులుగానే ఉంటారు. వీరి ఉద్బోధ చేతనే కాబోలు ప్రతాపరుద్రుడి కాలంలో ఆంధ్రదేశ శివాలయంలో ఎక్కువ తమ్మళ్ళు తొలగింపబడి గలనాటి వాళ్ళు పూజారులుగా వచ్చారు. దేశ దేవాలయాలలో అర్చకులుగా ఉండే తమ్మళ్ళ
జియ్యర్ అని వ్యవహారం. పూర్వం శివాలయాలన్నింటిలో తమ్మళ్ళు పూజారులుగా ఉండేవి. ముడు శివుడి చడి వట్టి పుట్టిన నాటను చలసి తమ్మడి భజించిన చొప్పుడే అని ఒక భక్తుడు వాపు. నేటికి కొన్ని శివాలయాల్లో తమ్మళ్ళే పూజారులుగా ఉంటారు. కాకతి గణపతి రాజు గోళకీ మఠానికి చెందిన విశ్వేశ్వర శివాచార్యుల దీక్ష గోళకీ మఠాన్ని కృష్ణా తీరంలో మందడ గ్రామంలో నెలకొని విశ్వేశ్వరుడు విద్యా మంటపవర్తి. మందడు గ్రామ భోక్త అయిన దక్షిణ ఆరాధ నుండి వచ్చిన కాళాముఖుల తోడ్పాటుతో వెలగపూడి మఠాదులు విద్యాశాలలు సాగించి ఆంధ్రదేశంలో విజ్ఞానాన్ని వ్యాప్తి చేసిన విశ్వేశ్వర శివదేశికుడు లేక శైవాచార్యుల వంటి విద్యా సంపన్ను కాకతీయుల కాలంలోనే వర్ధిల్ల. కాకతీయ గణపతి దేవు గణపేశ్వర దేవాలయాన్ని కట్టి అక్కడ అనేకులను విద్వాంసులను స్థాపించాడని కుమారస్వామి తెలుపు. వీరినే రాజన్నేతే గణపేశ్వర సూరయ ప్రతాప రుద్రీయులు అనే చోట గణపేశ్వర సూర్యుడని విద్యానాథుడు చెప్పారు. కాకతీయుల కాలంలోనే కొన్ని ప్రాంతాలు శైవ వైష్ణవ సమన్వయానికై కాబోలు హరిహర మూర్తి పూజలు జరుగుతూ ఉంటాయి. నెల్లూరులో అలాంటి మూర్తి ఉంది అంటున్నారు. ఇక్కడ సోమయాజి తన భారతంలో మొదటి పద్యంలో శ్రీయన గౌరి నాబలుగు చల్వకు చిత్తము పల్లవిం భద్రాయత మూర్తి హరిహరంబగు రూపము దాల్చి అని వర్ణించారు. అది అక్కడి వాడు. అతని వల్లనే గుత్తి ప్రాంతం వాడైన నాచన సోమ ఉత్తర హరివంశంలో హరివంశాన్ని హరిహరనాథుడికే అంకితం. నాచన సోముడి కాలం 1300. శైవ వైష్ణవ ద్వేషాలు ఉండినందునే అతను ఇలా రాశాడు. పరివాదాస్పదవాదమోద మదిరా పానంబుచే మత్తులై హరిమేళంచు హరుండు మేళను నాహా కొందరి పొందెరు పురు కైలాస నగంబులు మును లేకత్వంబు భావి రా మురవైరంబు పురవైరి బాబుట మహామోహంబు ద్రోహంబు. కనుక విగ్రహారాధన వివిధ సంప్రదాయాలు హిందువులను భిన్నించి దుర్బలుగా చేసినాయి అనొచ్చు. సామాన్య జనుడు శక్తి భేదాలని అంటుజాడ్యాలకు దేవతలను ఏర్పాటు చేసుకుని భక్తులను దేవతలుగా పూజించ. కాకతీయుల కాలంలో ఈ క్రింది దేవతలను పూజిస్తూ ఉండే. ఏకవీర ఈ దేవత శైవ దేవత అయ్యుండు. కాకతమ్మకు శైలుడు ఏకవీర్ అని వర్ణించాడు క్రీడాభిరామంలో. ఆమె మాహూరం అనే గ్రామంలో నెలకొన్నదవటం చేత మాహూరమ్మ అని కూడా పిలవబడి ఈ దేవత నగ్గన దేవత. ఈమెనే ఇప్పుడు తెలంగాణలో రాయలసీమ ఎల్లమ్మ దేవర అంటున్నారు. ఈ ఏకవీర గుడి నింబపల్ల పనికరంబ సంధానిత వందన మాలికాలంకృత ద్వారంక ఊరుగంటి ఎల్లమ్మని ప్రసిద్ధ దేవత ఉంది. ఊరుగంటి నగరంలో ఎల్లమ్మ బజారు కూడా అది ప్రాచీనంగా కనపడు. అయితే ఊరుగంటిలో నగ్న దేవత అయిన ఎల్లమ్మ విగ్రహం అయితే ఉందో లేదో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ అలాంటి విగ్రహం ఆలంపూర్లో దక్షిణ కాశీ అని శ్రీశైల ఉత్తర ద్వారమని దీనికి పేరు. నవబ్రహ్మల ఆలయాలు కూడా బహు ప్రాచీనవి. అక్కడ అష్టాదశ శక్తులలో ఒకటి అయిన జోగులాంబ అందేవుడు. అయితే జోగులాంబ అంబ అవటం చేత ఆమె జైన దేవతగా ఉండి శైవ మతాన్ని బలవంతంగా పుచ్చుకుందేమో. అలాంటి ఆలంపూర్లో బ్రహ్మేశ్వరాలయం తలలేని మొండె నగ్నత్వంలో ఉన్న ఒక స్థూల దేవతా శిల్పం. స్థానికులు ఎల్లమ్మని రేణుక అని పిలుస్తారు. తండ్రి ఆజ్ఞతే తల్లి ఎగు రేణుక తల పరశురాముడు నరకగా
తల ఎగిరి మాలమాడలు పడి మొండె మాత్రం అక్కడే నిలబడి ఆమె గొడ్రాండ్ర పిల్లలనిచ్చే దేవతని అలంపూరి మహాత్యం అనే స్థానిక లభ్యమాన లిఖిత పుస్తకంలో ఉందంటున్నారు స్వరవరం. ఎల్లమ్మ కథను రేణుక కథగా నేటికి రాయలసీమ పల్లెల్లో పాలమూరు జిల్లాలో భవనీళ్ళు మాదిగ జాతి వారు జవనిక జమిలిక వాయిస్తూ కథలు 2 రోజులు చెప్పుతారు. రేణుకా ఎల్లమ్మ దేవాలయాలు ఉన్నాయి. హైదరాబాద్లో మియాపూర్లోనే ఒకటి. 214 కాకతీయుల కాలంలో భవనీలను మాదిగ స్త్రీలను ఎల్లమ్మ కథలను వీరావేశంతో చెప్పేవారు. వారు గ్రోయించే జవని జక్క ఝుమ్ ఝుమ్ జుక్క ఝుమ్ 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 అంటూ సాగుతూ ఉండేది ఆ వాద్య వైఖరికడు నెరవాదియన ఏక వీరామహాదేవి ఎదుట నిలిచి పరశురాముని కథలెల్ల ప్రౌఢి పాడి చారుతర కీర్తి భవనీల చక్రవర్తి. క్రీడాభిరామ మైలారు దేవుడు ఇతడు ఏకవీరలాగా జైన దేవుడే, తర్వాత శైవుడయ్యాడేమో. భైరవుని తోడు జోడు మైలార దేవుడు. మైలారం అనే గ్రామంలో వెలసి మైలార దేవుడయ్యాడు. ఇతర దేవతలు భైరవ, చమడేశ్వర, వీరభద్ర, మూసానం, కుమారస్వామి, పాండవుడు, స్వయంభూశివుడు, ముద్దరాలు మూసానం, వీరగడ్డముడు. నేటికి చాలా గ్రామాల్లో వీరగడ్డారు ఏదో వీరకృత్యం చేసి ఉండిన అప్పుడు స్థానికులు వీరుని పూజ చేయటం ఆచారమై పల్నాటి వీరుల యుద్ధం 1136 ప్రాంతందని ఉమాకాంతం గారంటున్నారు. ఆ వీరుల పూజ ఇవాళకి పల్నాడులో చేస్తున్నారు. ఆ యుద్ధం ముగిసిన నాటి నుండి వీర పూజ ప్రారంభం అయి ఉండదు. కోరిగంటిలో పలనాటి వీర పురుష పరమ దైవత శివలింగ భవనవాడి అవిడ కులము దైవతంబు గురిజాల గంగాంబ కాలని కూతులయ్య చెలివిక పెరికి కండలేని ఎరువని ఏగుడు పల్లెనాటి వీర బాంధవుల అని కలని పోతులయ్య గురిజాల గంగమ్మ అనే గ్రామ దేవతలు కూడా. మా చెన్న కేశవుడనేటువంటి దేవత మా చెన్నడు శ్రీగిరి లింగాల కృపాయత్తత చూడ అన్నందున చెన్నకేశవుడు. చెన్న అంటే అందమైనటువంటి విష్ణు. పల్నాటి కథలు బాలచంద్రుడి తల్లి సంతానం కోసం నోచిన గజనిమ్మ నోములు చెన్నకేశవుని పూజ మాచర్లలో చేసినట్టు తెలిపినందు మాచర్ల చెన్నకేశవుడే అని దృఢం. ఇంకా అలాంటి దేవతలు కొదవలే. మతానికి సంబంధించిన కులాలను గూర్చి ఇంత కొంత. అష్టాదశ సంఖ్యకు ఎందుకో ప్రాధాన్యం ఉంది. హిందువులలో 18 కులాల వాడు ముఖ్యంగా ఉన్నారని నాగులపాడి శాసనంలో ఆ యూరి 18 సమయాల సమస్త ప్రజానురంగ భోగానికై దానం చేయబడి ఈ క్రింది జాతులు పేర్కొనబడి కోమట్, ఈదులవారు, గొల్లవారు, అక్కలవారు, అగసాలను, సాలివారు, మంగళ్ళు, కుమ్మరవారు. ఈ కులాల విషయం చర్చించాల్సిన అవసరం. కానీ కోమట్ల విషయం మాత్రం కొద్దిగా మార్చెప్పుకో. కోమటి పదం ఎలా ఏర్పడిందో సరిగా చెప్పలేదు. గోమఠం నుండి గోమటేశ్వరుడై జైన తీర్థంకరు నుండి ఏర్పడిందని కొందరు ఊహ చేస్తారు. అంగస్వరూప శాస్త్రం ఎథనాలజీని బట్టి వారిలో ఆర్య లక్షణాలు కనపడవని శాస్త్రవేత్త అభిప్రాయపడటానికి తెలుగుదేశంలో మొదటిసారి కోమటి పదం క్రీస్తు శకం 1150కి లోనుగా ఉండినట్లుగా ముక్తాబడిలో కనపడుతూ తర్వాత ఈ శబ్దం పల్నాటి వీర చరిత్రలో కనపడు. పల్నాటి యుద్ధం క్రీస్తు శకం 1172లో జరిగిందని అక్కిరాజు ఉమాకాంతం గారు. తర్వాత పాల్పురికి సోమనాథుల కుర్తులలో
బాగా ప్రచారం. కోమటికి పర్యాయ పదాలు బేరి, బొత్సు, నాడికాడు అని పూర్వులు రాశారు. అంతకు మించేం రాయల. ఒక విధంగా ముఖ్యమైన పర్యాయ పదం మాత్రం పూర్వులు వ్రాసిన వాళ్ళుగా కోమట్లను గౌరులని, చెట్లు శెట్టి అని కూడా. మధ్య నీతియు కోమటి పడుతున్నోళ్ల కథన దబ్బల పాఠం గరియు కవు తప్పు లెడలింప ఎంతయు ముప్పు భూమిని అని నీతి శాస్త్రం. శెట్టి అనే పద చాళుక్య కాకతీయుల కాలంలో వీరశైవులైన బడిజులకు కొల బిరుదుగా ఉంది. ఇవాళకి బడిజి శెట్టి అనేవాడు వాడుకలో ఉంది. తర్వాత కోమట్ అనే బిరుదు శైవులతో పాటు స్వీకరించినటువంటి ఉంది. గౌడ శబ్దం క్రీస్తు శకం 1600 ప్రాంతంలో ఉండిన సుఖసప్తధికారుడైక పాల వేకని కదిరీపతి ప్రయోగించారు. కోమట్లు బెంగారులోని గౌడ దేశం నుండి 6-7 శతాబ్దాలలో అలనాటి దుష్ట పాలనకు తాళలేక సముద్రంపై వచ్చి తెలుగు తీరంలో దిగి గౌరవై, తర్వాత జైన మతావలంబులై గోమఠానుయాయులై కోమట్లై ఉంటారు. వారి కులదేవత అయిన కన్యకాంబ విష్ణువర్ధనుడనే రాజు బలాత్కరించడం అనే కథ తెలుసు. వారు క్రీస్తు శకం 6-7 శతాబ్దాల కాలంలో వచ్చారని చెప్పరు. వీరు కాక మరికొన్ని జాతుల ఈ కాలపు వాంగ్మయంలో పేర్కొనబడ్డ బోయవారనే జాతి కొంత సందిగ్ధానికి తోడిస్తుంది. విజయనగర కాలంలో డేంజర్ బోయ అనే జాతి ఉంది. బోయలు వేటకాండ్లని, ఆటవికులని, కురూరులని విజయనగర కాలం నుండి కవులు వర్ణిస్తూ వచ్చారు. కరీంనగర్, నల్గొండ జిల్లాలో ముఖ్యంగా నివసిస్తున్న బోయలు అనే జాతి వాడున్నారు. భోజ శబ్ద బహుళే వీరు కొందరు. ఇంగ్లీషు వారు మద్రాసులో దిగిన కాలం వాళ్ళ వద్ద వీళ్ళు బోయీలై, నౌకరులైన వందన వీళ్ళు బాయ్, ఆ బాయ్ అయిపోయింది. పిలిచినందున ముసలి నౌకరులను కూడా ఇంగ్లీషు వాడు బాయ్ అని పిలుస్తారు. పల్నాటి వీర చరిత్రలో బాలచంద్రుడితో దెబ్బలు తిని పారిపోయిన వారిలో కొందరు ఇలా పలికి తమ ప్రాణాలు కాపాడు. బోయవారము మేము పూర్వమునందు భయములు కాయలుకోని కన్గునుడి. బోయీలు నిన్నటి మొన్నటి వరకు పల్లకీలను మేనాలను మోసిన వాడే. క్రీస్తు శకం 1172 ప్రాంతాలు వీరు అదే వృత్తిలో కొనసాగింది. పైగా నల్గొండ సరిహద్దులోని కార్యంపూడి ఆంధ్ర కురుక్షేత్రం అంచేత వాళ్ళు అందులో కనపడుతూ కర్ణాట కిరాతులుగా పరిగణింపబడిన బోయ కాకతీయ కాలంలో లేరు. వారు కర్ణాట దేశీయులు కనుక విజయనగర కాలంలోనే లేరు. వారు కర్ణాటక దేశీయులు కనుక విజయనగర కాలంలో వాళ్ళు కలిపి రాయచూరు జిల్లాలో సురవరం అనే దాన్ని డేంజర్ బోయ సంస్థానం ఉంది. సిపాయి విప్లవం అనే అభాస నామం కల 1857వ నాటి స్వతంత్ర విప్లవం ఆ సంస్థానం మాయమైపోయింది. ఆ సమయంలో దాని విచారణకర్తగా ఉన్న మెడోస్ టైలర్ అనే ఆంగ్లిక ఉత్తమ తన స్వీయ చరిత్రలో ఆ రాజరికపు బోయల బావులలో దేవాలయాలు ప్రవేశం లేకుండిందని, వాళ్ళని అంటరాని వారిగా హిందువులు పరిగణించాలని, 100 ఏళ్ల లోపలని ఆ బోయ జాతి అంటరాని తనం మాయమైపోయి రుంజలు అనేవాడు నగారా వంటి రుంజ వాద్యాన్ని మోయిస్తే వాళ్ళని పర్నాటి వీర చరిత్రలు పాల్కొలికి రచనలు చెప్పారు. పిచ్చుకొండ్ల వాళ్ళని ఒక ఇవాళ వాడు రెడ్ల గోత్రాలను తంబూరాలపై పాటులుగా పాల్కొలికి కాలంలో వికలాంగులైన బిచ్చగా మాకు వివంగ చేతులు రేవయ్య
నడిచిపోవంగా కాళ్ళును లేవయ్య, అంధకులమయ్య పిచ్చుక గుంటులమయ్యా, దాన మసంగరి ధర్మాత్ములారా అని వాడు బిచ్చమడిగేవ. పంబల, భవని, మేదల, గాండ్ల మొదలైన కులాలు కూడా చాలా ఉన్నాయి. కానీ అవన్నీ వృత్తులను బట్టి ఏర్పడినందు వృత్తుల చర్చలో వాటి గురించి ఆలోచిద్దాం. హిందువులు మతాంతరులను స్వీకరించ లేదని క్రీస్తు శకం 5వ శతాబ్ది నుండి వచ్చిన కట్టుబాట్లను కొందరు ఊహించి, కానీ శుద్ధి చేయడం, మతాంతరులను స్వీకరించడం, మత ప్రచారం చేయడం హిందూ బౌద్ధం నుండి క్రైస్తవ ఇస్లాములు నేర్చుకున్నారు. క్రీస్తు పూర్వం 150 ఏళ్ల నాడు హెలియోడోరస్ అనే గ్రీకు వాడు హిందువై బిల్సా స్టేషన్ సమీపంలోని జస్నా నగర్లో గరుడ స్తంభం ఎత్తించి శాసనం రాయించి తాను భగవత మతాన్ని స్వీకరించినట్టు చెప్పుకొని త్వరకలు సింధు దేశాన్ని లాక్కున్న తర్వాత బలవంతంగా త్వరకలైన వాళ్ళని శుద్ధి చేసి హిందువులను చేయటానికి దేవర స్మృతి ఇంచుమించుగా 11వ శతాబ్దంలో పుట్టి ఊరుగంటి రాజ్యాన్ని ధ్వంసించిన తరువాత కాలంలో తెలుగు సీమ వారు శుద్ధి సంస్కారాన్ని తొలిసారిగా ప్రారంభించారు. పిచ్చతుగ్ర వరంగల్ను జయించిన తర్వాత ఆంధ్రదేశంలో చాలామంది బలవంతంగా ముస్లిములుగా మార్చారు. ముఖ్యులైన ఆంధ్రులు త్వరకలుగా చేసి ఢిల్లీకి తీసుకుపోయి అందు ఒకడు కన్నయ్య నాయకుడి బంధు ఆ కొత్త ముస్లిములు కంపెనీ రాజుగా తోగ్డాకు పంపించి వాడు కంపెనీ వచ్చి మహమ్మదీయ మతాన్ని వదిలిపెట్టి పితూరీ చేసిన క్రీస్తు శకం 1345లో జరిగిన సంఘ సంస్కారం హిందూ మతాన్ని సంస్కరించే ఉద్దేశంతో శైవ వైష్ణవ మతాలు ప్రబలి ఉన్నాయి. కానీ అవి ఎక్కువగా అపకారమే చేస్తాయి. జైనుల్లో చాలా గొప్ప తార్కికులు ఉండేవారు. వాడు వ్రాసిన సంస్కృత తార్కిక చర్చలలో కులతత్వాన్ని బాగా సుందరంగా దిట్టంగా ఖండి. అలాంటి జైనుల వల్లనే సంఘ సంస్కారం తెలుగుదేశంలో బౌద్ధులతో పాటు మొదలై కాకతీయ కాలంలో అనులోమ ప్రతిలోమ వివాహాలు జరిగి రుద్రమ్మ రాణి బ్రాహ్మణ మంత్రి అయిన ఇందులూరి అన్నయ్య రుద్రమ్మ యొక్క 2వ కూతురైన రుయ్యమ్మను వివాహం చేసుకున్నారు. రాజవంశంలోనే కులం కట్టుబాట్లు లేనప్పుడు జనసామాన్యంలో ఉంటుందా? పల్నాటి యుద్ధంలో చాపకూటి గురించి బ్రహ్మనాయుడు బహుకులాలతో బాంధవ్యం చేయటం గురించి ఇదివరకే చర్చించు. పాలెం అనే పదాన్ని దక్షిణ దేశంలో వాడుకలో ఉండే పాలెముడు సీమను రక్షించువారు పాలెగా వారి సేవలో మాలమాదుగలు విశేషంగా ఉండే. ఇవాళకి మాలమాదుగుల ఇళ్ల పేర్లతో పింజలవారు, తప్పెదవారు, ఉమ్మువారు, కఠారివారు అనే పేర్లు వాళ్ళ పూర్వపు జాడలను మనకి చెప్తున్నాయి. శైవంలో సాకలి, మంగలి, మాల, మారిగా మొదలైన జాతుల వాళ్ళంతా కలిశారని పాల్కురికి సోమనాథుడు బసవపురాణంలో అనేక నిదర్శనాలు చెప్పి ఇప్పటి కాలంలో సత్తర భోజనాలు బ్రాహ్మణులకే ప్రత్యేక. కాకతీయుల కాలంలో కొన్ని చోట్ల అన్ని వర్ణాల వాళ్ళ భోజనాలు పెట్టి శైవ సంప్రదాయానుసారంగా చండారులను కూడా అన్నవస్త్రదానాలు సత్రాలు వాళ్లకు కూడా ఏర్పాటు జరిగి ప్రతాపరుద్రుడి కాలం వాడైన ఏకాంబలనాథుడు తన భజన ప్రతాప చరిత్రలో ఇలా మరియొక్కనాడు సంతూరను గ్రామంబున కృష్ణమాచార్యుల తమ్ముడు అనంతాచార్యుడు రజక స్త్రీని ఆ రజకదిద్దరినీ పుడిచ అంతవారు మరణి ఆ పురి విప్రుడు శూద్ర పీనుగతో కూడివ కనుక మేము మొయ్యమ. అది విని కృష్ణమాచార్య
తన మదిని విచారించి వాసుదేవమూర్తిని కీర్తి శవంబు తనంతట తాన కాష్టంబునకు చదివిపోయి వీరశైవులు కృష్ణ వైష్ణవులను కొంతవరకు సంఘ సంస్కర్తలే కాని వారు అసహనంతో మతోన్మాదంతో హిందూ సంఘాన్ని ప్రవేశపెట్టారు. జనులలో మూఢభక్తి ఎక్కువై ఇది మతాన్ని గురించినటువంటి చర్చ. ఇక ఇతర విషయాల గురించి తెలుసుకుందాం. రేపు యుద్ధ తంత్రం ఎలా ఉంది అనే దాని గురించి